ఎపిసోడ్ 2 రణమా మరణమా. అఫ్జల్ ఖాన్ మరణ వార్త విని శివాజీని చంపేంత వరకు నిద్రపోనని ఆదిల్ షా శపథం చేశాడు. శివాజీని ఎదుర్కోవాలంటే యుద్ధనీతి, రాజనీతి రెండూ అవసరమని రెండింటిలో ఆరితేరిన అరబ్, పర్షియా, ఆఫ్ఘాన్ కు చెందిన 10,000 మంది కిరాయి సైనికులను ఛత్రపతిని అంతమొందించడానికి ఉసిగొలిపాడు. ఆదిల్ షా కుట్రలని ముందే పసిగట్టి తన వద్దున్న 5,000 మంది మరాఠా యోధులతో కలిసి కోల్హాపూర్ వద్ద ఆదిల్ షా సైన్యాన్ని ఎదుర్కొన్నాడు శివాజీ. హర హర మహాదేవ్ అంటూ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఆదిల్ షా పంపిన అరబ్ సైన్యాన్ని మరాఠా యోధులు చిత్తు చేశారు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే వెన్నులో భయం మొదలైంది. మళ్లీ యుద్ధంలో ఓడిపోయామని తెలిసాక ఆదిల్ షా రక్తం సలసలా మరిగిపోయింది. అల్లా అని గట్టిగా అరిచి ఈసారి శివాజీని అదును చూసి దెబ్బ కొట్టాలని, శివాజీ కదలికలు పసిగట్టమని కొంతమంది రహస్య సైనికులను నియమించాడు. చూస్తుండగానే 100 రోజులు గడిచిపోయాయి. ఛత్రపతి శివాజీ పన్హలా కోటలో కేవలం 300 మంది సైనికులతో ఉన్నాడని ఆదిల్ షాకు రహస్య సైనికులు కబురు పంపారు. దొరికాడు నా కొడుకు. రే శివాజీ, ఇది నీ అద్దం. నిన్ను తెగ నరికే సమయం ఆసన్నమైంది. నువ్వు చావు భయంతో నా కాళ్ల దగ్గర పడితే చూడాలని ఉంది అని ఒక వికృతమైన నవ్వుతో అన్నాడు ఆదిల్ షా. తెలతెలవారుతోంది. అప్పటికే ఛత్రపతి శివాజీ దినచర్య మొదలైంది. ఉదయాన్నే తుల్జామాత భవానీ మందిరానికి వెళ్లిన శివాజీ, అమ్మా, అఫ్జల్ ఖాన్ అనే క్రూరుడిని నీ దయ వల్ల అంతమొందించాను. మేము ఒక మెట్టు మాత్రమే ఎక్కాము. ప్రమాదాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. హిందూ సామ్రాజ్య నిర్మాణంలో ఎంతటి ప్రమాదాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వు అంటూ ప్రార్థిస్తున్నాడు. ఇంతలో ప్రభు ప్రభు అంటూ భయపడుతూ బాజీ ప్రభు దేశ్పాండే, తానాజీలు శివాజీ దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. రాజా, ఆదిల్ షా సైన్యం మన పన్హలా కోటను చుట్టుముట్టింది. కోటకు నలుదిక్కులా ఆదిల్ షా దూతలు కాసుకొనున్నారు. ఏ క్షణమైనా వాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం బందీలమయ్యాం అని శివాజీతో చెప్పాడు బాజీ ప్రభు. కళ్లు మూసుకొని పూజ చేస్తున్న శివాజీ వారి మాటలు వింటూ, అమ్మా, మరో విపత్తొచ్చింది. నువ్వున్నావనే ధైర్యం, హైందవ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాననే ఆత్మవిశ్వాసం పోకుండా చూడు అని మనసులోనే అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. మహారాజా, ఆ దూతలు నరరూప రాక్షసులు. ఒక్కొక్కడు 100 మంది అఫ్జల్ ఖాన్లకు సమానం. సిద్దిఖీ మసూద్, ఫజల్ ఖాన్, రుస్తుం జహాన్ అనే 3 సేనాధిపతులను ఆదిల్ షా ఈసారి కోట ముట్టడికి పంపాడు అని భయం భయంగా అన్నాడు బాజీ ప్రభు. పూజ ముగిశాక కళ్లు తెరచి బాజీ ప్రభు తానాజీల వంక చూశాడు. శివాజీ మొహంలో ఎటువంటి ఆందోళన లేదు. 10,000 మంది ముస్లిం సైన్యం మన కోటను అన్ని వైపుల నుంచి దిగ్బంధం చేసింది. బయట పరిస్థితి మనం కాలు కదపడానికి కూడా లేకుండా ఉంది. మన 300 మంది సైనికులు ఆందోళనలో ఉన్నారు మహారాజా అని కంగారు పడుతూ చెప్పాడు బాజీ ప్రభు. భవానీమాత పాదాలను తాకి దండం పెట్టుకుని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు శివాజీ. ఆ మరుక్షణంలోనే శివాజీ కంఠం మరింత కరుకుగా మారింది. కళ్ళు ఎర్ర నిప్పు కణికల్లా మారిపోయాయి. బాజీ ప్రభు, తానాజీ, ఈ స్వరాజ్య పోరాటంలో అడ్డుగా నిలిచే శత్రువుల తలలు నరకమని, మన గట్టుగా నిలిచే వారి గుండెలు చీల్చి రక్తాన్ని ఏర్లై పారించమని ఆ భవానీమాత ఈ కత్తి నాకిచ్చింది. ఆ భవానీమాత దయున్నంత వరకు ఆదిల్ షాయే కాదు, వాడి బాబే వచ్చినా మన వెంట్రుక కూడా పీకలేడు అని తన కత్తివైపు చూస్తూ ధైర్యంగా భరోసా ఇచ్చాడు శివాజీ. మీ మాటలకు అడ్డు తగులుతున్నందుకు క్షమించండి మహాబలి. మీరన్నది నిజమే. మన సైనికులొక్కొక్కరు ఆదిల్ షా సైన్యంలో 100 మందిని చంపకుండా నేలకొరగరు. కాని మనకున్న మరో సమస్య ధాన్యం. కోటలో ఆహార నిల్వలు, తినుబండారాలు చాలా తక్కువగా ఉన్నాయి. బయట నుండి ఆహార నిల్వలు కోటలకు వచ్చే పరిస్థితి లేదు అని అన్నాడు తానాజీ. అయితే ఇప్పుడేం చెయ్యాలి అన్నట్టు బాజీ ప్రభు వంక చూశాడు ఛత్రపతి. మహారాజా, తానాజీ చెప్పింది నిజమే. కోటలోకి గాలి కూడా చొరబడని రీతిలో శత్రువులు చుట్టుముట్టారు. కోట నుంచి బయటకు వచ్చి అన్ని మార్గాల్లో బలమైన ముస్లిం సైనికులు మాటువేశారు. ఏ క్షణంలోనైనా వారు కోటను ముట్టడించవచ్చు అని అన్నాడు బాజీ ప్రభు. వెంటనే తానాజీ స్పందిస్తూ, అవును, ఈ సమయంలో వారితో పోరాటం కన్నా సమయస్ఫూర్తితో తప్పించుకోవడమే తెలివైన పని. ఆలోచించండి మహారాజా అని అన్నాడు. అప్పటికే ఆదిల్ షా సైన్యం పన్హలా కోటను చుట్టుముట్టి 2 నెలలు గడిచింది.
కోట నుండి ఒక్క పిట్ట కూడా బయటకు వెళ్లడం లేదు. ఆ రాత్రి శివాజీ నిద్రపోకుండా తన ఏకాంత మందిరంలో ఆలోచిస్తున్నాడు. కోట బయట మృత్యుదేవత కాచుకొని కూర్చుంది. తాను రెప్ప వేస్తే శత్రువులు ఏ వైపు నుంచి వచ్చి తన వారికి హాని తలపెడతారనే భయం శివాజీని నిద్రపోనివ్వడం లేదు. అఖండ హిందూ సామ్రాజ్యం ఏర్పాటు చేయడానికి అఫ్జల్ ఖాన్ మరణం ఆరంభం మాత్రమే. ఇంకా ఎంతమందిని ఎదుర్కోవాలో, ఎంతమందిని ఈ కత్తికి బలివ్వాలో అని ఆలోచిస్తున్నాడు శివాజీ. సమయం అర్ధరాత్రి దాటింది. శివాజీకి నిద్ర పట్టడం లేదు. శత్రు సైన్యం కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కోట బుర్జు పైకెక్కాడు శివాజీ. చీకటి చాలా దట్టంగా అలుముకొనుంది. కోటపై నుండి కిందకు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో దూరంగా శివాజీకి బాజీ ప్రభు కనిపించాడు. అతన్ని చూసిన శివాజీ, నాలాగే కాదు నాకంటే ఎక్కువగా ఈ రాజ్యం గురించి ఆలోచించే వ్యక్తి మరొకరున్నారంటే అది బాజీ ప్రభు మాత్రమే అని మనసులో అనుకొని బాజీ ప్రభు వైపు అడుగులు వేశాడు. బాజీ ప్రభు సమస్త మరాఠా సామ్రాజ్యానికి రక్షకుడు. అతను ఆజానుభావుడు. 7 అడుగుల ఎత్తు, భారీ కాయం, చూస్తేనే భయపడేలా ఉంటాడు. బాజీ ప్రభు 2 చేతులతో 2 ఆయుధాలు ధరించి పోరాడుతుంటే 10 సింహాలు ఒకేసారి మీదకు వస్తున్నట్లు అనిపిస్తుంది. శత్రువన్నవాడు ఆయన దరిదాపుల్లో కూడా నిలవలేడు. అలాంటి బాజీ ప్రభు శివాజీ రాకను గమనించకుండా రాజ్య రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. శివాజీ నవ్వుతూ, నమస్తే బాజీ ప్రభు మహారాజ్ అని అన్నాడు. వెంటనే స్పందించిన బాజీ ప్రభు, సమస్త మరాఠా సామ్రాజ్యానికి ఆశాజ్యోతి ఛత్రపతి శివాజీ మహారాజ్ కు నా పైన కోపం ఉంటే దండించాలి, కాని మీ బానిసకు నమస్కారం చేయడం తగదు అంటూ శివాజీ ముందు తలవంచాడు. తమ్ముడు అన్నయ్యకు నమస్కారం చేయడంలో తప్పులేదు అంటూ బాజీ ప్రభు చేతులు పట్టుకుని ఆయన్ను హత్తుకున్నాడు శివాజీ. శివాజీ మాటలకు బాజీ ప్రభు కళ్ళు చెమర్చాయి. మీ ముందు మరొకసారి ప్రమాణం చేస్తున్నాను ఛత్రపతి. మరణం మిమ్మల్ని చేరాలంటే ముందు నాతో పోరాడాలి. శత్రువు కత్తి మీదాక రావాలంటే ముందు నా తల తెగి నేలపై పడాలి. ఇది నా ప్రతిజ్ఞ. ఈ పంచభూతాలే అందుకు సాక్షి అంటూ తన ఒరలో కత్తి తీసి పైకెత్తి సింహంలా గర్జించాడు. బాజీ ప్రభు మాటలకు శివాజీ ఉప్పొంగిపోయాడు. ఆ మాటలతో శివాజీకి కొండంత ధైర్యం వచ్చింది. బాజీ ప్రభు లాంటి వీరులున్నంత వరకు ఈ భరతమాతకు ఏం కాదు అని తనకు తానే చెప్పుకున్నాడు. ఇంతలోనే శివాజీ మనసులో ఓ ఉపాయం తట్టింది. వెంటనే బాజీ ప్రభుతో, నాకు బలమైన దేహదాఢుర్యం కలిగిన 6 మల్లయోధులు కావాలి అన్నాడు శివాజీ. ఎందుకు ప్రభు అని అతను అనుమానంగా అడిగాడు. అఫ్జల్ ఖాన్ కన్నా బలమైన శత్రువులను ఎదుర్కోవడానికి అలాంటి యోధులు ఉండాల్సిందే కదా అన్నాడు శివాజీ నవ్వుతూ. ఛత్రపతి ఏదో ఉపాయం ఆలోచించారన్న విషయం బాజీ ప్రభుకు అర్థమై, వెంటనే 6 రేపటికల్లా మీ ముందుంచుతాను అని అన్నాడు. బాజీ ప్రభు శివాజీ ఇద్దరూ ఆ రాత్రంతా కోట బురుజుపైనే గడిపారు. తమ విజయాలను నెమరు వేసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని వ్యూహాలు రచిస్తున్నారు. తెల్లవారింది. ఆ రోజు శివాజీ ఆలస్యంగా నిద్రలేచాడు. స్నానం పూర్తి చేసి అమ్మవారికి పూజ చేసి సభా మందిరానికి బయలుదేరాడు. సభలో బాజీ ప్రభు, తానాజీలతో పాటు సైనిక ప్రముఖులున్నారు. శివాజీ రాకను గమనించి వారు లేచి నించున్నారు. నేరుగా వెళ్లి సింహాసనం మీద కూర్చున్న శివాజీ వారిని కూర్చోమన్నట్లు సైగ చేశాడు. వెంటనే శివాజీ సైన్యాధిపతి తానాజీ, ప్రభు, శత్రుమూకలు మన కోసం గుంటకాడ నక్కల్లా కాచుకొనున్నారు. కోట దాటితే గాని మన దగ్గర వారిని ఎదుర్కొనేంత సైన్యం లేదు అని అన్నాడు. అవునన్నట్లు తల ఊపిన శివాజీ, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే కోట వదిలి పారిపోవడమే మంచిదిలా అనిపిస్తోంది అని అన్నాడు. ఆ మాటలకు సభలోని వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే బాజీ ప్రభు వంక చూసిన శివాజీ, నేను మీకు చెప్పిన ఆ మల్లయోధులను రప్పించారా అని ప్రశ్నించాడు. అందుకు బాజీ ప్రభు, రప్పించాను మహారాజా, మీరు అనుమతిస్తే వారిని మీ ముందు ప్రవేశపెడతాను అని బదులిచ్చాడు. అలాగే అన్నట్లు శివాజీ తలూపగానే బలమైన దేహం, మెలితిరిగిన కండలు, ఒక్కొక్కరు 7 అడుగుల ఎత్తున్నవారు వచ్చి శివాజీ ముందు అభివాదం చేస్తూ నిలబడ్డారు. వారిని చూసిన శివాజీ ఆనందపడుతూ సభలోని వారి వంక చూసి, నేను ఈ మొత్తం రాజ్యానికి రక్షకుణ్ణి, కాని బాజీ ప్రభు నాకు రక్షకుడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే సమర్థుడు. ఇలాంటి మహాయోధులు ఉన్నంత వరకు మన రాజ్యానికి ఏమీ కాదు అని గంభీర స్వరంతో అన్నాడు.
శివాజీ మాటలతో సభలోని వారందరికీ అప్పటిదాకా ఉన్న భయం పోయింది. ఏదో తెలియని ధైర్యం వారిని ఆవహించింది. ఈ మాటలను బట్టి చూస్తుంటే శివాజీ మహారాజు అపాయాన్ని తప్పించే ఏదో ఉపాయాన్ని రచించే ఉంటారు అని తానాజీ అలాగే ఆ సభలో ఉన్న వారందరూ మనసులో అనుకున్నారు. శివాజీ ఏం చెప్తాడా అని సభలో అందరూ 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ రాత్రే మనం పన్హాలా కోట నుంచి తప్పించుకుంటున్నాం అని బిగ్గరగా అన్నాడు శివాజీ. పన్హాలా కోట బయట సిద్దిఖీ మసూద్ నిలబడున్నాడు. కోట వంక రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఆదిల్ షా నవాబు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అఫ్జల్ ఖాన్ మరణించడంతో ఆదిల్ షా సగం చచ్చిపోయాడు. ఆయనకు శివాజీ బెంగ పట్టుకుంది. శివాజీని ఓడించకపోతే మొత్తం ముస్లిం సామ్రాజ్యం తుడిచిపెట్టుకుపోతుందని ఆదిల్ షా భయపడుతున్నాడు. అవును, ఆదిల్ షా భయం నిజమే. ఇలాగే మరిన్ని రోజుల సమయం వృధా చేయకూడదు. ఈ కోట గోడలు బద్దలు కొట్టైనా శివాజీని బందీగా పట్టుకుని ఆదిల్ షా కాళ్ల ముందు పడేయాలి. నవాబుకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ పదే పదే అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు సిద్దిఖీ మసూద్. అప్పటికే అర్ధరాత్రయింది. సేవకులు సిద్దిఖీ మసూద్ వద్దకొచ్చి, ఖాన్సాబ్, చాలా పొద్దుపోయింది. తమరు విశ్రాంతి తీసుకోకపోతే బలహీన పడతారు. దాని ప్రభావం మన సైన్యం మీద పడుతుంది. వారి కోసమైనా మీరు నిద్రించాలి అని అన్నాడు. సిద్దిఖీ మసూద్ గట్టిగా నవ్వి, అవును, నువ్వు చెప్పింది నిజమే. రేపటి రోజు ఎలాగైనా శివాజీని బంధిస్తాను. వాణ్ణి ఇనుప సంఖ్యలతో బంధించి ఆదిల్ షా నవాబు కళ్లపై పడేస్తాను అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ గుడారం వైపు నడిచాడు. 3 గడియలు పోతే తెల్లవారుతుంది. అందున అమావాస్య కావడంతో కారు చీకటి కమ్మేసింది. పన్హాలా కోట పశ్చిమం వైపున్న రహస్య మార్గం గుండా ఎవరో కొందరు వ్యక్తులు బయటకు వెళ్తున్న దృశ్యం సిద్దిఖీ సైన్యం కంటబడింది. ఆ దృశ్యం చూసిన వాళ్లు శిలల్లా నిలబడిపోయారు. అందులో ఒకడు, శివాజీ తప్పించుకున్నాడా అని అన్నాడు. మరొక సైనికుడు, అనుమానమేముంది, శివాజీ ఖచ్చితంగా తప్పించుకునే ఉంటాడు. గతంలోనూ శివాజీ ఇలాంటి కుయుక్తులే పన్నాడు, ఇప్పుడు అలాగే చేస్తున్నాడు అంటూ కాపలా కాస్తున్న వారందరినీ అప్రమత్తం చేశాడు. శివాజీ తప్పించుకున్నాడనే సమాచారం శిబిరం మొత్తం పాకింది. సైనికులకు నిద్ర మబ్బు వదిలి భయం మొదలైంది. గాఢ నిద్రలో ఉన్న సిద్దిఖీ మసూద్ పెద్దగా గురక పెడుతున్నాడు. శివాజీ తప్పించుకున్నాడనే విషయం సిద్దిఖీ మసూద్ కి చెప్పాలని ఒక సైనికుడు ఆయన గుడారంలోకి వెళ్లాడు. విషయం చెబితే సిద్దిఖీ ఎలా స్పందిస్తాడో తెలియక భయాందోళనకు గురవుతున్నాడు. కాని చెప్పకపోతే ఇంకా ప్రమాదం అనుకుంటూ సిద్దిఖీ దగ్గరకు వెళ్లి, జాపరా అని పిలిచాడు. సిద్దిఖీ నిద్ర లేవలేదు. ఈసారి గట్టిగా పిలిచాడు. మెల్లగా మేల్కొన్న సిద్దిఖీ మసూద్ కోపంతో ఊగిపోతూ, అర్ధరాత్రి అప్పరాత్రి అని లేకుండా నిద్ర చెడగొడుతున్నావు, విషయమేంటి? నిద్రమత్తులో కళ్ళు నలుపుకుంటూ అన్నాడు. జహాపన, కోట నుండి శివాజీ తప్పించుకున్నాడు అని గడగడలాడుతూ చెప్పాడు సైనికుడు. అంతే, సిద్దిఖీ మసూద్ ఒక్కసారిగా మంచం మీద నుండి కిందికి దూకి, ఏంటి నువ్వు చెప్పేది, మరోసారి చెప్పు అని సైనికుడి వైపు కోపంగా చూశాడు. సైనికుడు భయంతో సిద్దిఖీ కాళ్లపై పడి, మీరు విన్నది నిజమే నవాబ్ షా. కోట పశ్చిమ ద్వారం నుంచి కొంతమంది మావళి సైనికులతో కలిసి తప్పించుకుని శివాజీ పారిపోయాడు. మన సైనికులు కళ్ళారా చూశారు అని చెప్పాడు. 10,000 మంది సైన్యం 2 నెలలుగా గాలి కూడా లోపలికి చొరబడకుండా కోటను చుట్టుముట్టినా కూడా కోటను దాటి ఆ శివాజీ ఎలా తప్పించుకున్నాడు? మీరంతా గాడిదలేమైనా కాస్తున్నారా? మన ఫిరంగి దళం ఏం చేస్తోంది? మన అశ్వదళంలో ఉన్న సైనికులు గుర్రాలకి గడ్డి తినిపించడం తప్ప ఏమీ చేయలేరా అంటూ వారిని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. సిద్దిఖీ మాటలకు సైన్యం గజగజలాడిపోతోంది. వెళ్ళండి, వెళ్ళి 4 దిక్కులు వెతకండి. ప్రతి చెట్టును పుట్టను వెతకండి. ఈ ప్రాంతంలో ప్రతి అణువు వెతకండి. ఆ ఆకాశంలో దాక్కున్నాడంటారా? ఆ చుక్కలు చంద్రుణ్ణి కూడా వదిలిపెట్టకుండా వెతకండి. నాకు శివాజీ కావాలి, నాకు శివాజీ ప్రాణాలతో కావాలంతే అంటూ సైన్యాన్ని ఆదేశించాడు. ఇంతలో కొందరు సైనికులు, జహాపన, కోట పశ్చిమ దిశలో కొంతమంది సైన్యంతో కలిసి కొండెక్కుతూ శివాజీ కనిపించాట అని అన్నాడు. అంతే, సిద్దిఖీ అప్రమత్తమయ్యాడు. తన ఒరలోంచి కత్తి బయటకు తీసి, యా అల్లాహ్, ఈ రోజు ఆ చిట్టెలుకను బంధించి ఆదిల్ షా కాళ్లపై పడేయడమా, లేకపోతే వాడి చేతిలో నేను చావడమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి తేలిపోవాలి అంటూ సైన్యంతో పడమర దిశగా బయలుదేరాడు. రాళ్లు, రప్పలు, చెట్లు, గుట్టలతో నిట్ట నిలువుగా ఉన్న ఆ కొండని ఎక్కడానికి ముస్లిం సైన్యం గుర్రాలు మొరాయిస్తున్నాయి. దారంతా అడుగు తీసి అడుగు వెయ్యలేనంత భయంకరంగా ఉంది.
కాని సిద్దికి తన సైన్యాలను వేగంగా ముందుకు కదిపాడు. అలా కొన్ని మైళ్ల దూరం వెళ్లగానే శివాజీ ఇంకా మావళి సైనికులు కనిపించారు. దాడి చెయ్యండి అంటూ సిద్దికి మసూద్ ఆదేశించడంతో అతని సైనికులు శివాజీ సైన్యంపైకి దూసుకుపోయారు. మావళి సేనలు సిద్దికి మసూద్ సేనల మధ్య భీకర యుద్ధం జరిగింది. పైచేయి సాధించాలని ఇరు సైనికులు హోరాహోరీగా పోరాడుతున్నారు. నర రూప రాక్షసుల సేనలు ఒకవైపు, ధర్మం కోసం దేశం కోసం పోరాడుతున్న సైన్యం మరోవైపు. ఆ యుద్ధానికి చీకటే సాక్షిగా నిలిచింది. ఈ యుద్ధంలో పైచేయి ఎవరు సాధిస్తారు? శివాజీని వారు బంధిస్తారా? శివాజీ తదుపరి వ్యూహం ఏంటి?